నాకు ఈవీఎంస్ మీద కానీ ఇండియాలో జరిగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రాసెస్ మీద కానీ ఎలాంటి డౌట్స్ ఉండేవి కాదు ఫ్రెండ్స్. కానీ రీసెంట్గా ఇలాన్ మస్క్ అండ్ మన ఫార్మర్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ మిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ వీళ్ళిద్దరి మధ్యన జరిగిన కాన్వర్జేషన్ని ఫ్రెండ్స్ మనం కొంచెం జూమింగ్ చేసి చూస్తే నాకు డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఎక్కడ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిందో ఆ పాయింట్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎపిసోడ్లో. ఫ్రెండ్స్, ఈయన ఎలాన్ మస్క్ అండ్ మన ఫార్మర్ మినిస్టర్ మిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ మధ్యన జరిగిన కాన్వర్జేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఆయన పోర్టరికోలో జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంస్ బేస్డ్గా జరిగాయి. అవి అందులో ఇర్రెగ్యులారిటీస్ గురించి ఆయన ట్వీట్ చేశారు. దానికి రిప్లైగా ఇలాన్ మస్క్ ఆయన అన్నారు, వి షుడ్ ఎలిమినేట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. ద రిస్క్ ఆఫ్ బీయింగ్ హ్యాక్డ్ బై హ్యూమన్స్ ఆర్ ఏఐ వైల్ స్మాల్ ఇస్ స్టిల్ టూ హై అని చెప్పేసి ఆయన మెన్షన్ చేశారు. ఓకే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ తీసేయాలని చెప్పేసి. దానికి రిప్లైగా మిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ మన ఫార్మర్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్, ఓకే, ఇది ఎవరో టామ్ డిక్ అండ్ హ్యారీ చెప్తే నేను పట్టించుకున్నాను కాదు, ఇలాన్ మస్క్ ఏమి టామ్ డిక్ అండ్ హ్యారీ కూడా కాదు కాబట్టి. సో మన ఫార్మర్ ఎలక్ట్రానిక్స్ మినిస్టరే ఆయన నుంచి వచ్చింది కాబట్టి దెర్ ఇస్ సీరియస్ వెయిటేజ్ టు దిస్ కామెంట్. ఆయన ఏమన్నారు అంటే, ఇలాన్ మస్క్ ఈజ్ రాంగ్, అది యూఎస్లో పాసిబుల్ ఏమో, ఎందుకంటే ఆ ఈవీఎంస్ అన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. కానీ ఇండియాలో మాత్రం ఆ మెషిన్స్ ఎలాంటి నెట్వర్క్తోనూ కనెక్ట్ అవ్వవు. వైఫై కానీ బ్లూటూత్ కానీ ఇంటర్నెట్ కానీ దెర్ ఇస్ నో వే ఇన్ టు దోస్ మెషిన్స్. ఫ్యాక్టరీలోంచి ఒకసారి ప్రోగ్రామ్ చేసి వచ్చేసాక మళ్ళీ వాటిని రీప్రోగ్రామ్ చేయడానికి ఉండదు అని చెప్పేసి ఆయన చెప్తా. లాస్ట్లో నీకు అవసరమైతే ఒక లెక్చర్ కూడా ఒక దీని మీద నీకు లెసన్ కూడా చెప్తాము ఇలాన్ అని చెప్పేసి సదాగా ఒక రిమార్క్ ఆయన మెన్షన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, దానికి ఇలాన్ మస్క్ ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి అంటే సింపుల్, ఎనీథింగ్ కెన్ బి హ్యాక్డ్ అని చెప్పన్నారు. దానికి మళ్ళీ ఈయన ఫైనల్ రిప్లై ఏమి ఇచ్చారు అంటే, టెక్నికలీ యు ఆర్ రైట్, కానీ ఇండియాలో మాత్రం అది కుదరదు, బట్ లెట్స్ అగ్రీ టు డిసగ్రీ అని చెప్పన్నారు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్ నా డౌట్స్ రైజ్ అవడానికి స్టార్టింగ్ పాయింట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదో ఒపీనియన్స్ మాట్లాడుకొని ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి కాబట్టి లెట్స్ అగ్రీ టు డిసగ్రీ అని చెప్పేసి వెళ్ళిపోవడంలో ఒక అర్థం ఉంది. కానీ ఇవి ఒపీనియన్స్ కాదు కదా, ఇవి హార్డ్ డేటా పాయింట్స్. అంటే ఇప్పుడు సింపుల్గా మీ దగ్గర ఒక స్పోర్ట్స్ కార్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక లూయిస్ హ్యామిల్టనో లేకపోతే మైకిల్ షూమాకర్ వచ్చి మీ స్పోర్ట్స్ కార్ ఒక అసలు 60-70 km/h స్పీడ్తో కూడా వెళ్ళదు అన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? మిస్టర్ మైకిల్ షూమాకర్ లెట్స్ అగ్రీ టు డిసగ్రీ అని చెప్పేసి అంటారా? లేదా అతను కూర్చోబెట్టుకొని మీరు ఒక రైడ్లో చూపిస్తారా? లేదా అతని చేతికి కీస్ ఇచ్చేసి వెళ్ళరా బాబు నీకే తెలుస్తుంది అని చెప్పేసి వదులుతారా? ఫ్రెండ్స్, ఇవేమీ చేయకుండా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేవి హార్డ్ డేటా పాయింట్స్. సింపుల్గా ఇలాన్ మస్క్ ఎప్పుడైతే ఎనీథింగ్ కెన్ బి హ్యాక్డ్ అన్నాడో, వీళ్ళు రిప్లైలో ఇంత పెద్ద చాటభారతంలో లెట్స్ అగ్రీ టు డిసగ్రీ అని చెప్పేసి చెప్పకుండా ప్లీజ్ చెక్ అని చెప్పి అన్నారు అనుకోండి, లేదా ప్లీజ్ ఆడిట్, ఓవర్ కేల్కతం. నౌ ఇట్ ఈస్ ఆన్ టు ఇలాన్ మస్క్ టు కమ్ అండ్ వెరిఫై దోస్ డివైజెస్, or if he wants to send his team of engineers from Tesla or SpaceX or whichever part of the world that he wants to bring in, వాళ్ళు వచ్చి ఈవీఎంస్ని చెక్ చేస్తే అది కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వచ్చు అన్ని సోషల్ మీడియా ఛానల్స్లో ఇంక్లూడింగ్ ట్విట్టర్, ఇచ్చేసేస్తే అయిపోయేది కదా. అలా కాకుండా లెట్స్ అగ్రీ టు డిసగ్రీ ఏంటి, అతనికి ఓపెన్ ఛాలెంజ్ చేయకుండా. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. నాకు నిన్నటిదాకా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. నాకు డౌట్స్ స్టార్ట్ అవడానికి దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. హార్డ్ డేటా బేస్ పెట్టుకొని హార్డ్ డేటా పాయింట్ బేస్ చేసుకొని మనం ఛాలెంజ్ చేయకుండా ఇలాగ లెట్స్ అగ్రీ టు డిసగ్రీ అనే చోట ఫ్రెండ్స్ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ డౌట్స్ ఆన్ దిస్. అండ్ ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం తెలుసా, మన ఇండియా ఈవీఎంస్ని 27 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుందంట. ఓకే, డిఫరెంట్ డెమోక్రసీస్కి వాళ్ళ ఓటింగ్ ప్రాసెస్లో యూజ్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, వాళ్ళకి ఏమాత్రం ఇప్పుడు బ్రెయిన్స్ ఉన్నా వాళ్ళు డౌట్లో పడతారు, మన ఆర్డర్స్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే వరల్డ్ వైడ్ గ్లోబల్ ప్లాట్ఫామ్లో మన ఇండియన్ డెమోక్రసీ, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, మనం దాన్ని గ్లోబల్గా ఎవరో ఆషామాషి వాళ్ళు కాదు ఛాలెంజ్ చేసింది. పీపుల్ లైక్ ఎలాన్ మస్క్, ఆయన నీట్గా డిక్లేర్ చేస్తాడు. ఆయన ఛాలెంజ్ కూడా ఇట్లా ఎనీథింగ్ కెన్ బి హ్యాక్డ్ కథం. ఆయనకి ఛాలెంజ్ వేయకుండా మన ఫిట్నెస్ ఏంటో మనం చూపించుకునే సిచ్యువేషన్లో ఇలా చేయడం అనేది ఫ్రెండ్స్, ఐ హ్యావ్ మై డౌట్స్ నౌ వెరీ క్లియర్లీ దట్ ఈవీఎంస్ కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ ఇదంతా కూడా ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఒక థర్డ్ పార్టీ, దట్ టు ఎవ్రీ స్టేజ్ లైవ్ టెలికాస్ట్ వెళ్తా ఆ చెకింగ్ పారామీటర్స్ అన్నీ కూడా జరిగిన ఎలక్షన్స్ని కూడా వాళ్ళు పోస్ట్ మార్టం లాగా జనాల ముందు తీసుకొచ్చి చూపిస్తే తప్ప పోయిన కాన్ఫిడెన్స్ మళ్ళీ రాదు. ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని నిన్నటిదాకా, బట్ ఐఎమ్ నో మోర్. ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ నౌ. Being called as world's largest democracy, the voting process is now at a question mark. So friends, let me know your thoughts. అంటే పొలిటికల్ రిమార్క్స్ పక్కన పెట్టేద్దాం,
కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇండియాలో ఉన్న డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, సిన్స్ దే ఆర్ పొలిటికల్ పార్టీస్, వాళ్ళకుండే రిజర్వేషన్స్, వాళ్ళకుండే యూనో బయాసెస్ ప్రాబ్లీ ఉండొచ్చు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మనకుండే బయాస్ మనకి ఎలా ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి అనుకుందాం. ఓడిపోయాక ఎవరికుండే కన్సర్న్స్లోంచి డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి. కానీ వాళ్ళందరిని వదిలేసి కామన్ పర్సన్గా ఆలోచించినప్పుడు మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఎరేజ్ అవుతాయో, నాకు ఎలాగ ఈ కార్ ఎగ్జాంపుల్ లాగా నాకు క్వశ్చన్ ఎరేజ్ అయిందో, మీకు కూడా ఇలాంటి ఏమైనా వస్తే, పాలిటిక్స్ పక్కన పెట్టండి, టెక్నికల్గా కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా అనిపిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.